నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. రీసెంట్గా మాట్లాడుకున్నట్టు రవి ప్రకాష్ తన క్రెడిబిలిటీని మొత్తం పణంగా పెట్టి అసెంబ్లీ ఎన్నికల గురించి రీసెంట్గా ఏపీలో ఎలా జరగబోతుంది ఏంటి అని మాట్లాడాడు. మరోసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా సర్వే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆల్రెడీ అసెంబ్లీ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మరి ఈసారి లోక్సభ స్థానాలు ఏపీలో ఎవరు గెలుచుకుంటారు ఏంటి అనే సర్వే చేశారు కదా, ఆ డీటెయిల్స్ కూడా ఇవాళ మనం పొలిటికల్ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో రవిప్రకాష్ గారు అసెంబ్లీ స్థానాలంతా కూడా చాలా చక్కగా చెప్పారు మీరు అన్నట్టుగా. సో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి చెప్పడం, ఆయన చెప్పింది కూడా ఈ మధ్యన బాగా పాపులర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు లోక్సభ స్థానాలు కూడా అదే విధంగా చెప్పారు, దాన్ని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అంటే అసెంబ్లీకి సంబంధించిన ఎట్లా చెప్పారో ఆ 95 టీడీపీకి 95 ఇచ్చినప్పుడు, అంటే అసెంబ్లీ స్థానాలంటే అవి కూడా సెగ్మెంట్లే కదా, క్రాస్ ఓటింగ్ జరగదు కదా. సాధారణంగా క్రాస్ ఓటింగ్ తక్కువ జరుగుతుంది. ఇంకా అసెంబ్లీలో అభ్యర్థికి ఒకరికి వేసి పార్లమెంట్ ఎంపీకి ఇంకొకరికి ఓటు మార్చడం అనేది సాధారణంగా జరగదు. క్రాస్ ఓటింగ్ జరగడానికి ఈసారి అవకాశం లేదు. కాబట్టి అక్కడ టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఎంపీ స్థానాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు కోస్తాలో ఈ లోక్సభ స్థానాలకి మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 12 స్థానాలు ఉన్నప్పుడు ఆయన కోస్తా వరకు చూసుకుంటే టీడీపీకి 7 స్థానాలు వస్తాయని, వైసీపీకి 1 స్థానం వస్తుందని, జనసేన పార్టీకి 2 అని, బీజేపీకి 2 అని చెప్పి ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు క్యాలిక్యులేషన్స్. అంటే ఇక్కడ 12లో 1 మాత్రమే వైసీపీకి ఇచ్చారు కోస్టల్ బెల్ట్లో. ఆ 1 ఏదనుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కాకినాడ ఉదయ్ శ్రీనివాస్, టీటీఎం శ్రీనివాస్ గారు అంటాం కదా, ఈయనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి. కాకపోతే అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, సాధారణంగానే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. పైగా పిఠాపురంలోనే ఒక 90,000 ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అన్నారు. జనసేన అభ్యర్థిగా ఉండటం అనేది ఆయన ప్లస్ పాయింట్ అవటంతో చలమశెట్టి సునీల్ గారు వరుసగా ఓడిపోతూ వచ్చారు అక్కడికి. ఈసారి కూడా ఆయనకి విజయావకాశాలని మరి ఈయన దెబ్బతీస్తున్నారని చెప్పాలి. ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారు ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గెలుస్తారు కాకినాడలో. ఇక్కడికి వచ్చేసరికి ఏలూరుకి వచ్చేసరికి ఇక్కడ వైసీపీకి 1 స్థానం ఉన్నాం కదా మనం. ఇక్కడ ఏలూరుకి వచ్చేసరికి కారుమూరి సునీల్ గారు ఇక్కడ విజయావకాశాలకి మెండుగా ఉన్నాయని చెప్పి ఈయన ఇచ్చారు. కానీ నేను అనుకోవడం ఈ 1 స్థానం కూడా నాకు డౌట్ ఉంది. కాకపోతే రవిప్రకాష్ గారు కారుమూరి సునీల్ గారికి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే టఫ్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా కాకినాడలో. టఫ్ ఫైట్ ఉన్నా కానీ ఇక చలమశెట్టి సునీల, ఉదయ్ శ్రీనివాస, నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంటుంది. కానీ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కావటం ఈసారి టీడీపీ కూటమి తరపున అభ్యర్థి మరి ఉదయ్ శ్రీనివాస్ గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఇక టీడీపీకి వచ్చేసరికి ఏమవుతుంది, మచిలీపట్నం బాలశౌరి గారు ఇది దాదాపు కన్ఫర్మే. రాజమండ్రి పురంధేశ్వరి గారు ఇది గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కమలం బాలశౌరి తరపున. అలాగే అమలాపురంకి వచ్చేసరికి గంటి హరీష్ గారు గెలవడానికి ఛాన్సులు ఉన్నాయి. అలాగే నరసాపురం శ్రీనివాస వర్మ గారు, ఇక్కడ ఈయన ట్రిపుల్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి ఉండేది. కాకపోతే ఆ సీట్ ఇవ్వకపోవడం వల్ల శ్రీనివాస వర్మ గారు ఇక నరసాపురంలో ఆయన ఇప్పటి నుంచో యాక్టివ్గా ఉంటున్నారు బీజేపీలో. ఆయనకి ఇచ్చారు కూటమి, బీజేపీకి మిత్రపక్షం కింద ఆయనకి ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా ఆయన గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం సార్, టీడీపీ వైసీపీ జనసేన అయిపోయింది కదా, ఇంకా కోస్తాలోనే ఇది కూడా కోస్తాలోనే. ఇక్కడ ఇదేమవుతుందంటే మనకు అనుకున్న 12 స్థానాలతో చెప్పాలి కాబట్టి నెల్లూరుకి వచ్చేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు, ఆయన గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒంగోలు మాలకొండ శ్రీనివాసరెడ్డి గారు, ఈయన గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టీడీపీ అభ్యర్థి. తిన్నేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల నుంచి, ఈయన గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ అభ్యర్థి పరంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కానీ ఈయన బాపట్లలో టీడీపీ అభ్యర్థి పార్లమెంట్కి వచ్చేసరికి ఈయనకి కృష్ణప్రసాద్ గారు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక విజయవాడకు వచ్చేసరికి కేశినేని చిన్ని గారు, ఇక్కడ ఏంటంటే గతంలో కేశినేని నాని గారు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈసారి అన్నదమ్ములు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు, కేశినేని చిన్ని, కేశినేని నాని. వీళ్ళతో పాటుగా అక్కడ 3వ క్యాండిడేట్గా ఒల్లూరు భార్గవ్ అని చెప్పేసి వీళ్ళ మేనల్డే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒల్లూరు భార్గవ్ గారు పోటీ చేస్తున్నారు. కానీ కేశినేని చిన్ని గారు, నాని గారు అన్నదమ్ములు ఇద్దరు బరిలో పోటీలు పడుతున్నారు. మెయిన్ ప్రధానంగా పోటీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫునేమో ఒల్లూరు భార్గవ్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కేశినేని చిన్ని గారు పోటీ చేస్తున్నారు. ఏదేమైనా కానీ కేశినేని చిన్ని గారు గెలవడానికి విజయవాడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన రవిప్రకాష్ గారు ఇచ్చింది గారు కరెక్ట్గానే ఉంది ఇక్కడ. ఇక గుంటూరుకు వచ్చరికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఈయన డాక్టర్ గారు, కృష్ణ గారి సొంతూరు బురిపాలెం నుంచి వచ్చి అమెరికాలో డాక్టర్గా సెటిల్ అయిపోయి
మరి అక్కడ ఆయన రాసిన పుస్తకాలే చాలామంది మెడికల్ స్టూడెంట్స్కి పాఠ్య గ్రంథాలుగా వెళ్ళినాయట. అలాంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గెలుపు కూడా ఖాయం అని చెప్పేసి రవిప్రకాష్ గారు చెప్పారు. అది బాగానే ఉంది. అలాగే నరసరావుపేటకు వచ్చేసరికి లావు కృష్ణదేవరాయలు గారు, ఇక్కడ లావురత్తయ్య గారు వాళ్ళ తాలూకు మనిషి, వీళ్ళు నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఈ లావు కృష్ణదేవరాయలు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఇది కూడా కరెక్ట్గానే ఉంది, అభ్యంతరాలు ఏమీ లేవు. ఓకే, సో ఈయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం సార్. ఉత్తరాంధ్ర లోక్సభలో అయితే దాదాపుగా 5 సీట్లు అయితే వస్తున్నాయి. వైసీపీకి 2, టీడీపీకి 2, బీజేపీ 1. ఉత్తరాంధ్ర మనకి నా ఉద్దేశం ఏంటంటే, ఈయన అసెంబ్లీకి విషయానికి వచ్చేసరికి విజయనగరంకి వచ్చేసరికి విజయనగరంలో ఎక్కువ సీట్లు ఆయన బొత్స ప్రభావం వల్ల అక్కడ ఎక్కువ సీట్లు వైసీపీకి వస్తాయని రవిప్రకాష్ గారు ఇచ్చారు. కానీ నేను విభేదిస్తున్నా, అన్ని సీట్లు రావు. తక్కువ సీట్లు ఏమో తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ఎక్కువ సీట్లు వైసీపీకి ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభావం వల్ల నేను అనుకోవటం అంటే 2 సీట్లు విజయనగరం, ఇంకా విజయనగరంలోనే ఆయన బొత్స ప్రభావం ఉంటుందని చెప్పి ఇచ్చారు. కాబట్టి బెల్లాన చంద్రశేఖర్ గారు గెలుస్తారని ఇచ్చారు. ఇప్పుడు బెల్లాన చంద్రశేఖర్ గారికి ఇచ్చారు. విజయనగరం నుంచి వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. తనూజరాణి, అరకు నుంచి తనూజరాణి గారు. అది వాళ్ళ ప్రభావం, బొత్స గారి ప్రభావం వల్లే విజయనగరం కూడా అసెంబ్లీలో ఆయన ఎక్కువ సీట్లు ఇచ్చారు రవిప్రకాష్ గారు. అందుకనే దాన్ని మళ్ళీ కాంట్రాడిక్ట్ చేసుకోవడం ఇష్టం లేక ఆయన చంద్రశేఖర్ గారు గెలుస్తారని చెప్పి ఇచ్చినట్టున్నారు. నేను అనుకోవటం ఏంటంటే, అంత అవకాశం ఉండదు. వేవ్ ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఇది నాకు కొంత హోరాహోరీగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, గెలుస్తాడా గెలవడానికి? చెప్పలేను రవిప్రకాష్ గారు. దీంతో నాకు విజయనగరం మీద నాకు ఇప్పుడు అంత వార్తలు రాలేదు కూడా. నాకు దానికి సంబంధించి నేను కనుక్కుంటున్నాను అది ఎట్లా ఉందనేది. ఎందుకంటే నేను విజయనగరం ఆయన సీట్లు ఇచ్చినప్పుడే ఎక్కువ సీట్లు ఆయన వైసీపీకి ఇచ్చి తక్కువ సీట్లు టీడీపీకి ఇచ్చారు. కాబట్టి మరి అన్ని సీట్లు ఎట్లా వస్తాయా లేదా అని కనుక్కుంటున్నాను నేను. అది తర్వాత అరకుకు వచ్చి తనూజరాణి గారు గెలుస్తారని ఇచ్చారు. ఇది పర్లేదు. అక్కడ శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అది బలమైన నాయకుడిగా అక్కడ చెప్పొచ్చు. ఇక్కడ నాన్నగారి తర్వాత ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన దూసుకెళ్తున్నారు. కాబట్టి రవిప్రకాష్ గారికి ఇచ్చిన ఉత్తరాంధ్ర వరకు కూడా మొత్తం చూసుకుంటే వైసీపీకి 2 ఇచ్చారు, టీడీపీకి 2 ఇచ్చారు, బీజేపీకి 1 ఇచ్చారు. అంటే ఇక్కడ ఆయన బ్యాలెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంటే టీడీపీ కూటమికి 3 అవుతాయి, వైసీపీకి 2 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం సార్. రాయలసీమలో అయితే మొత్తం లోక్సభ స్థానాలు 8 ఉన్నాయి. ఎలా వచ్చాయంటారు? ఇప్పుడు రాయలసీమకి వచ్చేసరికి అసలు 2019 జరిగిన ఎన్నికల్లో అన్నీ దాదాపు వాళ్ళే కొలగొట్టారు చాలా వరకు. కడప కూడా వచ్చేసరికి కడపలో మాత్రం 0 టీడీపీకి. మొత్తం సైడ్లు కడప పార్లమెంట్కి వచ్చేసరికి మొత్తం వాళ్ళే. కడప ఒక్కడే ఉన్నది కాబట్టి ఈసారి కూడా అవినాష్ రెడ్డికి ఇచ్చారు. కానీ నాకు ఇది డౌట్ ఉంది ఈసారి, ఎందుకంటే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఉన్నారని చెప్పి వార్తలు ఉన్నాయి. షర్మిల గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో గట్టి పోటీ ఉంటుంది. సునీత గారు షర్మిలకు బాగా సపోర్ట్గా ఉన్నారు, కుటుంబ సభ్యులంతా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మరి రవిప్రకాష్ గారు ఏ ప్రాతిపదిక మీద ఈయనకి ఇచ్చారో నాకు తెలియదు. అలాగే రాయలసీమలో మరి గురుమూర్తి గారు కూడా గెలుస్తారని చెప్పి తిరుపతి నుంచి వివేక కుటుంబానికి సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా షర్మిలకు ఓటేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అందువల్ల ఇది నేను అనుకోవడం అంత ఈజీ కాదు. రవిప్రకాష్ గారు ఇక్కడ ఏదో కొద్దిగా పొరపాటు పడ్డారేమో అనుకుంటాను నేను అనుకోవడం. అలాగే తిరుపతికి వచ్చేసి గురుమూర్తి గారు, ఇది వైసీపీకి వచ్చే సీట్లు 2 సీట్లు అనుకున్నాం. కాబట్టి ఆ 2 సీట్లు వైసీపీకి 3వ సీట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ నంద్యాలకు వచ్చరికి పోచే బ్రహ్మానంద గారు, ఈ 3వ సీటు. ఈ 3 సీట్లు వైసీపీ ఖాతాలో వేశారు ఆయన రవిప్రకాష్ గారు. ఇక కర్నూలుకి వచ్చరికి టీడీపీ నాగరాజు గారు, టీడీపీకి మొత్తం 4 ఇచ్చారన్నమాట. 4 + 1 5 అవుతాయి. రాయలసీమకి వచ్చరికి మొత్తం 8 కదా ఇది. అలాగే అనంతపురంకి వచ్చరికి అంబికా లక్ష్మీనారాయణ గారు గెలుపొందుతారని ఇచ్చారు. ఇక్కడ భాజపాకు వచ్చింది కూటమిలో భాగంగా పొత్తులో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన గెలుపు ఈజీ అని చెప్పి ఈయన ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే ఈయన గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రాజంపేట గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చిత్తూరుకు వచ్చరికి దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు టీడీపీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. ఆయన ఇచ్చింది అట్లా ఇచ్చారు. ఇది నేను దాంట్లో విభేదించే అవకాశం ఏమీ లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే 2019 చూద్దామమ్మా. ఫస్ట్ 2019కి వచ్చరికి వైసీపీ ఖాతాలో 22 సీట్లు ఉన్నాయి. అంటే టీడీపీ ఖాతాలో 3 సీట్లే ఉన్నాయి. అంటే టీడీపీ చాలా బలహీనంగా నెట్టుకొచ్చింది. 2019లో పరాజయాన్ని మూట కట్టుకుందని చెప్పొచ్చు. కానీ ఈసారికి వచ్చరికి ఫలితాలు తారుమారైనని అక్కడ అటుపక్క చూపిస్తుంది మీకు. ఈ 6 సీట్లు వైసీపీకి ఇచ్చారు ఈయన. అలాగే 13 సీట్లు తెలుగుదేశము, మరి తెలుగుదేశం మిత్రపక్షం జనసేన పార్టీకి 2 సీట్లు, భాజపాకి 4 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 0 ఇచ్చారు. అంటే 19 సీట్లు మొత్తం. 19 సీట్లు పార్లమెంట్లో ఒక స్థానం కూడా రాదంటారు. స్థానంగా రాలేదని ఆయన రవిప్రకాష్ గారు సర్వే ఇచ్చారు. నాకు దాంట్లో పెద్ద ఆయన స్టడీ కాబట్టి ఆయన స్టడీని మనం విభేదించడం ఎందుకు.
ప్రస్తుతం మనం ఆయన స్టడీ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే 19 సీట్లు టీడీపీ కూటమికి 19 సీట్లు వస్తున్నాయి ఓవరాల్గా. 25 స్థానాల్లో 19 సీట్లు టీడీపీ కూటమికి, 6 స్థానాలు వైసీపీకి అనేది ఆయన లెక్క ఇచ్చారు. ఓవరాల్గా ఏంటంటే నాకేంటంటే కొంత ఉత్తరాంధ్రలో కొంత నాకు డౌట్ ఉంది. ఆ మిగతా విషయాల మీద ఇంచుమించు కొంత ఉంటుంది కానీ పెద్ద తేడా రాదు. 1-2 సీట్లు తప్పితే రవిప్రకాష్ సర్వే అయితే ఆయన సర్వేలో నా అంచనా ఏంటంటే అసెంబ్లీకి ఇచ్చిన స్థానాలు కానీ 95ను 111 ఇచ్చారండి. కూటమి పరంగా అసెంబ్లీకి 111 ఇచ్చారు. ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి 19 సీట్లు ఇచ్చుకుంటూ ఇచ్చారు కూటమి పరంగా చూసుకుంటే. అంటే కొంత తక్కువే ఇచ్చారు అనుకుంటా నేను అనుకోవడం. జనరల్గా అయితే కూటమికి 111 బదులు 130 పైనే ఉండాలి, అవి కొంత నేను అనుకోవటం. అలాగే 19 బదులు 22 రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే 2019లో 3 సీట్లే వచ్చింది టీడీపీకి. ఫలితాలు తారుమారైనప్పుడు ఆ 3 సీట్లు వైసీపీకి రావాలి జనరల్గా అయితే, కానీ ఇక్కడ 6 వచ్చినాయి. అది చూడాలి అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఏం జరుగుతుంది ఆ టైంలో. సో రవిప్రకాష్ గారి సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఇంచుమించు అయితే సేమ్ ఉంది. అధిక సీట్లు అయితే టీడీపీ కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీ మాత్రం చాలా తక్కువ సీట్లు అయితే గెలుచుకునే పరిస్థితి అయితే ఎదుర్కొంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.